తిరుమల కొండకి సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏటా తిరుమలలో అంటే దేవాలయంలో చోటు చేసుకునేటటువంటి అనేక పొరపాట్లు, అపచారాలు వాటికి పరిహారంగా కోయిల ఆళ్వార్ తిరుమంజన్ సేవ అని ప్రక్షాళన చేయడం అనేటటువంటిది ఒక సంప్రదాయబద్ధమైనటువంటి వేడుకగా ఉంటూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మాకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నింటినీ క్షమించమని శ్రీనివాసుని కోరుకుంటూ ఆలయాన్ని శుద్ధి చేయడం అనేటటువంటిది ఆ తిరుమంజన సేవ యొక్క పరమార్థం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల నోళ్లను మాత్రం శుద్ధి చేయడం అనేటటువంటిది ఎవరి వల్ల కావడం లేదు. రాజకీయంగా ఒకరి మీద మరొకరు పైచేయి సాధించడానికి తిరుమల దేవస్థానం పవిత్రతని, తిరుపతి వెంకటేశ్వరుణ్ణి రాజకీయంలో పావులుగా వాడుకుంటూ ఒక క్రీడని కొనసాగిస్తున్నాయి అక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా. ముఖ్యమంత్రి కావచ్చు, అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, వీళ్ళిద్దరూ రాజకీయాన్ని పైచేయి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మెజార్టీ ప్రజల భక్తి విశ్వాసాలతో ముడిపడింది కాబట్టి ఆ కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి అంటూ వాళ్ళిద్దరూ ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో నిరంతరము తిరుమల అనేటటువంటిది చర్చల్లో నలుగుతూ ఉంది. నిజంగానే భక్తులకు సంబంధించి ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే ప్రక్షాళన అనేటటువంటిది సాధారణంగా ఉంటూ ఉంటుంది, ఏదైనా పొరపాటు తెలిసి తెలియక చేసినటువంటి దానికి. కానీ ఈ విషయం అంతటితో చల్లారకూడదు, ఎప్పుడు ఫ్లేరప్ అవుతూనే ఉండాలి, ఆ భక్తుల మనోవిశ్వాసాలతో ఆడుకోవాలి అనేటటువంటి రాజకీయ వ్యూహమే వీరి మాటల్లో కనిపిస్తుంది. లడ్డూల్లో కల్తీ దగ్గర నుంచి మొదలై ఇప్పుడు తిరుమల 2 కొండల 7 కొండల అనేంత వరకు చర్చ వచ్చింది. ఇది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్నటువంటి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో మొదలైనటువంటి గొడవ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ వేదికగానే చర్చ నడవడము. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే ఇలాంటి అపచారాలు, పొరపాట్లు వెంకటేశ్వరుడి పట్ల కొంచెం అగౌరవ భావానికి దారితీసేటటువంటి చర్యలు అనేవి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే మొదలయ్యాయంటూ కొన్ని ఉదంతాల్ని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా బయటికి తీసుకురావడం ఇప్పుడు మళ్ళీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య ఒక రాజకీయ రచ్చకి కారణంగా మిగులుతూ ఉంది. అసలు ఏం జరిగింది, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా డిపెండ్ చేసుకుంటున్నాడు, ఎవరు అఫెన్స్లో ఉన్నారు, ఎవరు డిఫెన్స్లో ఉన్నారు, ఇదంతా పెద్ద వినోదంగా మారిపోయింది. నిజానికి లడ్డూ కల్తీ విషయాన్ని భక్తులు చర్చించుకునేటటువంటి పరిస్థితి కూడా ఆగిపోయింది, నిలిచిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయం కోసమే ఇదంతా జరుగుతుంది అనుకున్నారో అప్పటితోటే నిజంగానే ఆ టైంలో కల్తీ జరిగి ఉన్నా దానిని పెద్దగా భక్తులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అసలు చంద్రబాబు నాయుడు ముందుగానే ఈ విషయాన్ని చర్చలోకి తీసుకొస్తూ జంతువుల కొవ్వు కలిసింది, ఆ నెయ్యిని వాడారు అంటూ ఒకనొక దశలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించి దాని మీద కొంత గొడవ గందరగోళం తర్వాత ప్రత్యేక విచారణ కమిటీని వేయడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడము, సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేయడము ఇవన్నీ జరిగిపోయినాయి. సిట్టు నివేదిక కూడా ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఒకసారిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫెన్స్ మొదలెట్టింది. అయితే నిజానికి జంతువుల కొవ్వు కలిసింది అనేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన అర్ధసత్యమే. అసలు కల్తీయే జరగలేదు, సిట్ నిర్ధారించేసింది అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన అర్ధసత్యమే. జంతువుల కొవ్వు లేదంటే టాయిలెట్లలో క్లీన్ చేసేటటువంటి ఆ క్రిమి సంహారకాలు కలిపేశారంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాదన అహేతుకము, అది సమర్థనీయమైనటువంటి ఆధారాలు లేనటువంటిది అనేది స్పష్టంగానే సిట్ నివేదిక, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదిక తేల్చేసింది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ శుద్ధపూస ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి ఈ లోపాలు, పొరపాట్లు లేదంటే ఉద్దేశపూర్వకంగా లేదా అనుద్దేశపూర్వకంగా జరిగినటువంటి కల్తీని కూడా సిట్టు పక్కన పెట్టలేదు. ఖచ్చితంగా వాడాల్సినటువంటి నెయ్యి అయితే వాడకుండా పామాయిల్లో కెమికల్స్ కలిపి అదే నెయ్యి అంటూ లడ్డూల్లో వినియోగించారని కూడా సిట్ నిర్ధారించింది. అందువల్ల
ఎవరూ నిర్దోషులు అనేటటువంటి పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు కొంచెం ఎగ్జాగరేట్ చేసి నిర్ధారణ కానటువంటి జంతువులు కొవ్వు కలిసింది అనే దాన్ని బహిరంగంగా ప్రజల దృష్టిలో పెట్టడం అనేటటువంటిది ఒక పొరపాటు అయితే, అసలు కల్తీయే జరగలేదు. తమ టైంలో ఒక నిర్లక్ష్యం కావచ్చు, ఉదాసీనత కావచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాయిలోనే తిరుమల లడ్డూల్లో కల్తీ చేయండి అంటూ అనుమతించడం కానీ, లేదా అందుకు పురుగొల్పడం కానీ జరిగే అవకాశాలు లేవు. అధికారులు లేదంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు స్థాయికే అది ఆగిపోతుంది తప్ప సాక్షాత్తు ప్రభుత్వ అధినేతే అందుకు పూనుకుంటారని ఎవరు నమ్మరు. అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఆయన మీద పడుతుంది అభాండం అనేటటువంటిది కూడా ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. అందువల్ల అయితే ఆ వాళ్ళ టైంలో జరిగింది కనుక డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వైసీపీకి ఉంటుంది. ఆ ప్రభుత్వ అధినేతగా ఆ పెద్ద పొరపాటు లేదంటే ఆ పెద్ద తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడిగానే చూపించాల్సి ఉంటుంది. కానీ నేరుగా ప్రత్యక్షంగా ఆయన పాత్ర ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అసలు కల్తీయే జరగలేదు అన్నట్టుగా వాళ్ళు వాదన చేయడం కానీ, జంతువుల కొవ్వు అని తాను చేసినటువంటి వాదన కట్టుబడి ఉండడం కానీ చంద్రబాబు నాయుడు ఈ రెండు కూడా పూర్తిగా ప్రజల్ని రాజకీయ కాలుష్యంలో తిరుమలని నింపేస్తున్నటువంటి ఘట్టాలుగానే చూడాలి. తాజాగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అసలు వైఎస్ టైంలోనే ఈ రకమైనటువంటి చర్యలకి పునాది పడింది అంటూ, ఒకటి 2 కొండలు, తిరుమల 2 కొండలు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి 2005 ఫిబ్రవరి 16వ తేదీన జీవో నెంబర్ 338 ఇచ్చారు. దాంట్లో 2 కొండలుగానే తిరుమలని పరిమితం చేస్తూ ఒక జీవోని తీసుకురావడం అనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పాత్ర ఉంది. ఆయన ఆ రకంగా జీవో ఇష్యూ చేయించడంలోనే తిరుమల 7 కొండలు అనేటటువంటి దాన్ని ఆ క్షేత్రాన్ని కుదించడానికి ప్రయత్నం చేశారు అంటూ ఆరోపణ చేయడం. అదే సందర్భంలో చూస్తే కనుక 2007లో రిలీజ్ అయినటువంటి 746, 747 జీవోల్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల క్షేత్రాన్ని దివ్యక్షేత్రం 7 కొండలకు విస్తరించింది అంటూ అధికారికంగా చట్టబద్ధంగా అప్పటికు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఆయనే ఇష్యూ చేశాడు 746 అండ్ 747 జీవోల్ని అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడము. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే 746, 747 రద్దు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల సందర్భంలో చేసిన ప్రకటన. అంటే క్రిస్టియన్స్ ఇతరత్ర ఎవరు కూడా ఈ 7 కొండల పరిధిలో ఎటువంటి యాక్టివిటీ చేపట్టకూడదు అనేటటువంటిది ఆ 746, 747 జీవో సారాంశం కాబట్టి దాన్ని రద్దు చేస్తాము అంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన కూడా జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఓవరాల్గా చూస్తే అసలు ఏం జరిగింది, నిజంగానే అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరుమల గ్రామ పంచాయతీ అనేది దాని పరిధి, అంటే గ్రామ పంచాయతీ యాక్టివిటీసు, నివాస స్థలాలు, ఇతరత్ర భక్తులకు సంబంధించినటువంటి వసతి సదుపాయాలు ఇవన్నీ 10.25 స్క్వేర్ మైల్స్ అంటే 10.25 మైళ్ళ పరిధిలో మాత్రమే ఈ యాక్టివిటీ, అంటే తిరుమలకు సంబంధించినటువంటి యాత్రికుల వసతి కావచ్చు, క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ధార్మికమైనటువంటి కార్యక్రమాల విధులకు సంబంధించినటువంటి ఉద్యానవనాలు ఇతరత్ర కావచ్చు, ఇవన్నీ 10 మైళ్ళ పరిధిలోనే విస్తీర్ణంలో విస్తరించి ఉండే అదంతా కూడా తిరుమల గ్రామ పంచాయతీ నిర్వహణలోకి వస్తూ ఉండేది. దీనిపైన ఒక శాస్త్రీయమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి శాంక్టిటీ కల్పించాలనే ఉద్దేశంతో 2005 ఫిబ్రవరి 16వ తారీఖున జీవో 338ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. దీంట్లో కేవలం 2 అంటే తిరుమల క్షేత్రం ఒక శాంక్టిటీ ఉండేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, దీని ప్రగతి అభివృద్ధికి సంబంధించి మామూలు సాధారణమైనటువంటి చట్టాలు, అంటే సాధారణంగా ఏంటంటే మత స్వేచ్ఛ ఇలాంటివన్నీ అన్ని చోట్ల ఉంటాయి, కానీ తిరుమలకు సంబంధించి మాత్రము ఒక మతం, అంటే ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆరాధనామూర్తి తిరుపతి వెంకటేశ్వరుడే, తిరుమల వెంకటేశ్వరుడే కాబట్టి వేరే మతాలు అన్ని మతాలు చేయకూడదు. ఆ క్షేత్రం అభివృద్ధికి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీకి కొన్ని అధికారాలు కల్పించేందుకు 2 కొండలు అనేటటువంటి, అంటే అప్పటికి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని 2 కొండలే ఉన్నాయి కాబట్టి ఆ 2 కొండలను తీసుకొస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. దీంట్లో 7 కొండలు అనే ప్రస్తావన లేకపోవడంతో 2 కొండలకే క్షేత్రం మొత్తాన్ని పరిమితం చేస్తున్నారంటూ రాజకీయంగా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే పెద్ద ఎత్తున ధ్వజమెత్తడము, ఇదంతా తమకి దురుద్దేశాలు ఆపాదించేటట్టుగా ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రియలైజేషన్ అవ్వడం అనేది జరిగింది. నిజానికి 7 కొండలు అనేది ఈ ప్రభుత్వం కావచ్చు, లేదంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు, బ్రిటిష్ పాలన జరగకముందే
ఏడుకొండలవాడ వెంకటరమణ అంటారు. అంటే ఏడుకొండల అనేది ఏదో చట్టాల ద్వారానో లేదంటే ప్రభుత్వ రాజ్యాంగం ద్వారానో వచ్చింది కాదు. పురాణాలు ఇతిహాసాల కాలం నుంచి ప్రజల మనోవిశ్వాసాల్లో భక్తి భావనలో ఏడుకొండలవాడు అనేది ఆయన పేరే ఏడుకొండలవాడు. అందువల్ల ఏడుకొండలు వేరే వాళ్ళే అని చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ రిజర్వ్ ఫారెస్ట్లు ఎక్కువ, ఈ 2 కొండలు మాత్రమే ఈ సాధారణమైనటువంటి జనావాసాలు ఇతరత్ర ఉంటే మిగిలిన 5 కొండల ప్రాంతము రిజర్వ్ ఫారెస్ట్లో భాగంగా ఉంటుంది. దాంట్లో ఏమి పెద్ద యాక్టివిటీస్ ఏమి చేపట్టరు, ఎందుకంటే మొక్కలు పెంచడం ఇతరత్ర వాటిని సంరక్షించడం తప్ప. అందుకనే ఆ క్షేత్రం పవిత్ర క్షేత్ర పరిధిలో అంటూ 2 కొండలను తీసుకురావడం అనే దాంట్లో అస్పష్టమైనటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. దీనిని పొలిటికల్ టూల్గా మార్చుకుంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున రచ్చ చేయడం. అయితే వెంటనే కనుక దీన్ని ఉపసంహరించుకుంటే ఇబ్బంది ఏర్పడుతుందని 2007 వరకు వేచి ఉండి 2007లో ఏడుకొండల దివ్యక్షేత్రం అంటూ మళ్ళీ మరో జీవోని 746, 747 రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విడుదల చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక ఏడుకొండలు అనే దాన్ని ఎవరు గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. 5 కొండలు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటాయి, 2 కొండలు యాక్టివిటీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో నిరంతరం ఉంటూ ఉంటాయి. ఇది అయితే ప్రభుత్వాలు ఏంటంటే రాజకీయంగా కానీ ఇతరత్రా కానీ ఇబ్బందులు కలగకుండా మాత్రమే జీవోలు ఇష్యూ చేస్తూ ఉంటాయి. అవి పేర్లతో సహా కొన్ని వందల ఏళ్ల నుంచి అమల్లో ఉన్నటువంటివి. అంజనాద్రి కావచ్చు, వెంకటాద్రి, వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి, ఇలా 7 కొండలు పేర్లతో సహా కొన్ని వేల సంవత్సరాల నుంచే అమల్లో ఉన్నాయి. అందువల్ల వీటికి ప్రత్యేకంగా ప్రభుత్వాలు గుర్తింపునివ్వడం అనేటటువంటిది ఒక పెద్ద హాస్యాస్పదంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ 2 కొండలు వైఎస్ జీవో ఇచ్చి 5 కొండలని మినహాయించేశారు అనేటటువంటి వాదన మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. అసలు 7 కొండలు అంటూ అధికారికంగా గుర్తించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ 746 జీవోని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లడ్డూల వివాదం అంతా క్రమక్రమంగా వచ్చి కొండల మీదకి వెళ్ళిపోయింది. ఇది ఖచ్చితంగా ఎప్పుడు నిరంతరం అంటే చాలా పవిత్రంగా భావించేటటువంటి తిరుమలని నిరంతరము రాజకీయ చర్చల్లో ఉంచడం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఆ క్షేత్ర మహత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఒక దురుద్దేశపూరితంగానే ఒక వ్యూహాత్మకమైనటువంటి కుట్రలో భాగంగానే చేస్తున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ తప్పు జరిగితే గర్భాలయంలోనే తప్పు జరిగినా ప్రక్షాళన చేసేటటువంటి తిరుమంజన సేవను ఏడాదికోసారి చేస్తూ ఉంటారు. ఎప్పుడో జరిగినటువంటి నెయ్యి స్థానంలో పామాయిల్ని వాడినటువంటి కెమికల్స్తో కూడిన పామాయిల్ని వాడినటువంటి ఉదంతము ముగిసిపోయింది. అది ఎంత ప్రభావం చూపింది అనే దాన్ని పక్కన పెడితే దానిని నిరంతరం ఇప్పుడు లడ్డూలు కొనుక్కుంటున్న వాళ్ళకి కూడా అనుమానాలు వచ్చేటట్టు, ఇతర దేవస్థానాల్లో లడ్డూల తయారీలో ఏం జరుగుతుందంటే భక్తులు అనుక్షణం అనుమానించే విధంగా ఈ వివాదాన్ని రగిలించడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఏదేమైనా 2 కొండలైనా 7 కొండలైనా ఏమైనా వీళ్ళ ప్రభుత్వాలు ఉండేటటువంటి కాలం తాత్కాలికమైనది. వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎలా ప్రకటించుకున్నా శాశ్వతమైనటువంటి ముద్ర ప్రజల విశ్వాసాల నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా 7 కొండలు అనేటటువంటిది స్థిరపడి ఉంది. కాబట్టి దానిని వివాదాల్లోకి లాగడం అనేటటువంటిది ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకుని తమను తాము దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది. అకిరా కురసోవా 1950 ప్రాంతంలో రసోమాన్ అనేటటువంటి ఒక సినిమా తీశారు. ఆ రసోమాన్ అనేటటువంటిది మనకి అకిరా కురసోవా అంటే ఎవరో తెలియదు, పెద్దగా సినిమా రంగంతో పరిచయం ఉన్న వాళ్ళకి తప్ప సామాన్యులకి మన తెలుగు వాళ్ళకి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సైతము తన కొడుకుకి అకిరానందన్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే అకిరా కురసోవా అంత పెద్ద డైరెక్టర్, అతనితోటి ఇన్స్పిరేషన్ పొందినటువంటి పవన్ కళ్యాణ్ ఆ పేరుని తన బిడ్డకు పెట్టుకున్నాడు, సాధారణమైన తెలుగు పేర్లు గట్ట కాకుండా. అది అంతటి గొప్పతనం. అంటే రసోమాన్ అనేటటువంటి పేరు ఎందుకంటే రసోమాన్ ఎఫెక్ట్ అంటూ ఒక సిద్ధాంతం సైకాలజీ పరంగా కానీ లేదంటే న్యాయపరమైనటువంటి ఇష్యూస్ కానీ విట్నెస్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ప్రపంచాన్ని కేవలం సినిమా రంగంలోనే కాకుండా వివిధ అంశాల మీద ప్రభావితం చేసినటువంటి సినిమాగా రసోమాన్ చెప్తారు. ఇప్పుడు తిరుమల కొండ వివాదం కూడా అలాగే రసోమాన్ ఎఫెక్ట్ తరహాలోనే చంద్రబాబు నాయుడు చెప్పే వాదన చంద్రబాబు నాయుడుది, జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి వాదన జగన్మోహన్ రెడ్డిది. ఎవరి కోణంలో వాళ్ళు చెప్తున్నారు, ఏది నిజం అనేది తెలియని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో సారాంశం చూస్తే కనుక 4 పాత్రలు ప్రధానమైనటువంటివి ఉంటాయి. ఒక భార్య, ఒక భర్త, ఒక దొంగ, ఒక కట్టెలు కొట్టేవాడు.
ఒకరు మరణిస్తారు. అంటే ఈ భార్య తోటి వెంట వెళ్ళినటువంటి భర్త అడవిలో మరణిస్తాడు. చిన్న గొడవ కట్లాట దొంగతో జరుగుతుంది. తర్వాత ఒక కట్టెలు కొట్టేవాడు అసలు ఇది ఏం జరిగింది, చావు ఎలా జరిగింది అనేది చూస్తాడు. పక్కనే ఉన్నటువంటి భార్య కూడా ఆ సంఘటనకు సంబంధించి వేరే కోణంలో చూస్తుంది. ఈ నలుగురు న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా ఎవరు ఏం చెప్తున్నారంటే, దొంగ అయితే తనతోటి ఆ సైనిక దుస్తుల్లో ఉన్నటువంటి భార్యను తీసుకెళ్తున్నటువంటి వాడు పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు వీరోచితంగా అతన్ని చంపేశాను అంటూ, నేనే చంపాను అంటూ ఈ దొంగ చెప్తాడు. ఈమె ఏం చేస్తుంది అనేటటువంటిది పాత్ర వస్తే, ఈమె అంటే భార్య తన భర్త చనిపోయాడు కానీ తాను అమాయకురాల్ని, తనకి ఏం జరిగిందో తెలీదు, అంటే పక్కనే ఉన్నా కూడా తనకి ఏం జరిగిందో తెలీదు అన్నట్లుగా తన కోణంలో తను చెప్తుంది. ఇక సాక్షిగా ఉన్నటువంటి కట్టెలు కొట్టేవాడు ఈ భార్య అండ్ దొంగ కుమ్మక్కై ఏదో చేయడం వల్లే అతను చనిపోయాడు అనేటటువంటి చెప్తారు. ఈ స్థితిలో ఆవాహన అంటే ఆత్మని, అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మను కూడా ఆవాహన చేసి అతను ఏం చెప్తాడని వింటే, నిజంగానే దొంగతో ఫైటింగ్ జరిగింది, ఓటమి దశలో తాను ఆ సైనికుడినైనటువంటి తాను అవమానాన్ని భరించలేక చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకున్నానని చెప్తాడు. దీంట్లో దొంగ చెప్పినట్లుగా మర్డర్ జరిగిందా, అసలు ఏమీ చూడలేదు అన్నటువంటి ఆమె నిజమే చెప్తోందా, కట్టెలవాడు చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారా, ఆత్మ చెప్తున్నట్టుగా ఆత్మహత్య, ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకంటే అది ప్రజల్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి వాస్తవం ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు తిరుమలలో ఏం జరిగింది, లడ్డూలకు సంబంధించి కల్తీ కావచ్చు, ఏడుకొండల జీవోలకు సంబంధించి కావచ్చు, ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియకుండా తమ కోణాల్లో ఇదే వాస్తవం, ఒకవైపే చూడండి అన్నట్లుగా అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ రసమన్ ఎఫెక్ట్ తర్వాతే ప్రపంచవ్యాప్తంగా కోర్టులో, న్యాయస్థానాల్లో చట్టాలని ఎలా చూడాలి, చట్టాలు ఏ కోణం నుంచి సాక్ష్యం ఇస్తున్నారు అనేటటువంటిది సైకలాజికల్గా కూడా దాన్ని ఏ వ్యక్తి కోణంలో చూస్తారు తప్ప నిజమైనటువంటిది ఉంటుందా అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసమన్ ఎఫెక్టే కనిపిస్తోంది. ఎవరు చెప్పినా సరే తమ వంతు కోణం మాత్రమే నిజమైంది, ఇదే కరెక్టు అంటూ చెప్పడము, పూర్తి స్థాయిలో నిజమేంటి అనేది తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టడము, మాయ చేయడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది. 1950 అంటే 75 సంవత్సరాల క్రితమే ఈ రకమైనటువంటి కోణాలు ఉంటాయంటూ అకిరా కురసావా తన సినిమా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు. అంతవరకు చట్టాలంటే చట్టం ముందు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, చెప్పేది వాళ్ళు చూసింది అనుకున్నారు, కానీ వాళ్ళు చూసింది కాదు, వాళ్ళ కోణం మాత్రమే ఉంటుంది, వాళ్ళు చూసిన దాంట్లో వాళ్ళదైనటువంటి పర్స్పెక్టివ్ ఉంటుంది అనేటటువంటిది ఖచ్చితంగా తెలిపింది. ఇప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం మాత్రమే వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో, చంద్రబాబు నాయుడు రాజకీయం మాత్రమే చంద్రబాబు నాయుడు మాటల్లో కనిపిస్తుంది తప్ప వాస్తవం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియని విధంగా మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసేందుకే అక్కడ ఉండేటటువంటి 2 ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం.